పోలింగ్ సమయం చివరి దశకు వచ్చిన అనంతపురం జిల్లాలో ఓటర్లు ఇంకా బారులు తీరున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. వెంకటేష్, ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా భారీ క్యూ లైన్లలో నిలబడి ఓటర్లు ఉత్సాహంగా ఓట్లేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాము, తాడిపత్రి పోరాట కాలనీలో ఉన్నాము. ఇక్కడ ఈవీఎం యంత్రము సరిగా పనిచేయకపోవడం వల్ల ఉదయం 10 గంటలకు వచ్చిన వాళ్ళు 3:30కు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళంతా పూర్తి స్థాయిలో 3 గంటలు లేదా 4 గంటల నుంచి ఎండలో నిలబడ్డారు. చాలామంది చంటి పిల్లలను ఎత్తుకొని వచ్చి ఎండలో ఓటు వేయడం కోసం ఎండలో క్యూ లైన్లలో నిల్చున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ ఎవరిని అడిగినా కనీసం ఇక్కడ తాగునీరు కానీ వీళ్లకు నీడను ఏర్పాటు చేసే షేడ్ కానీ ఏర్పాటు చేయని పరిస్థితి ఉంది. కొంతమంది అయితే ఇంటి దగ్గర నుంచే నీళ్ల బాటిళ్ళు తెచ్చుకున్నారు. అదేవిధంగా వండి అయిపోయిన తర్వాత నీళ్ల బాటిళ్ళు నీళ్లు మరీ పట్టుకొచ్చుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉందని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. మీరు చెప్పండి అమ్మా, ఎన్ని గంటలకు వచ్చారు? ఎండలోనే నిలబడ్డారా? ఏంటి, ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి ఓటేయడానికి? ఎందుకు క్యూ లైన్ ముందుకు జరగడం లేదు? మేము వచ్చి 2 గంటలు అయిందండి. అది ఎందుకు స్టక్ అయిందంట అన్నారు. ఇక్కడైతే వాటర్ సప్లై అయితే ఏం లేదు. ఇంట్లో పిల్లలు ఉన్నారు. మేము చాలాసేపు నుంచి ఇక్కడే ఉన్నాము. చాలా పిల్లలు ఇబ్బంది పడుతుండే, ఎదురు చూస్తుంటారు. మీరు చెప్పండి, ఎన్ని గంటలకు వచ్చారు? 1:30-2కి వచ్చినాము. అది మిషన్ ఏదో స్టక్ అవుతుందంట. స్టక్ అవుతాం వల్ల ఉన్నాం. మరి మీకు ఈ లైన్లో నిలబడ్డారు, ఎండకు నిలబడ్డారు, తాగడానికి నీళ్లు కానీ ఇదేమన్నా ఇచ్చారా? ఎవరు ఇస్తారు సార్? ఎవరు ఇచ్చే వాళ్ళు అయితే ఎవరు లేరు. ఎవరు ఇయలేదు సార్. కొంతమంది ఆడవాళ్ళు ఇంటికాంటి తెచ్చుకున్నారు. మేము అట్టే ఉన్నాం. ఎవరు ఇయలే. మీరు చెప్పండి, బాబుని ఎత్తుకొని వచ్చారు, ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు? మేము 1:30 నుంచి వెయిట్ చేస్తున్నామండి. ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాం. ఎక్కడ ఉన్న వాళ్ళమో అక్కడే ఉన్నాం. మూమెంట్ లేదు లైన్. అక్కడ ఏదో ఈవీఎం మిషన్స్ ప్రాబ్లం అని చెప్తున్నారు. అదే వాటర్ లేవు, ఏం లేవు. కనీసం షేడ్ అనే ఏర్పాటు చేసింటే బాగుండేది. ఇది ఎవరిని అడిగినా ఇక్కడ మహిళలు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఇంటి దగ్గర నుంచే నీళ్లు తెచ్చుకున్నామని చెప్తున్నారు. చెప్పండి అమ్మా, మీకు కనీసం ఇక్కడ నీళ్లు ఇస్తున్నారా ఏంటి? మేము 2 గంటలకు వచ్చినాం సార్. నీళ్లు ఉంటాయో ఉన్నామని తెచ్చుకున్నాము ఇంటి దగ్గర నుంచి. ఇప్పుడు వచ్చి 3 గంటల నుంచి 1 గంట నుంచి ఇక్కడే ఉన్నాము. కదలకోకుండా లైను. అది మిషన్లు పనిచేయలే లోపల. అది ప్రాబ్లం సార్. చెప్పండి అమ్మా, పిల్లలను ఇంటి దగ్గర వదిలేసి వచ్చింటారు. అవును, ఏమేమి ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ క్యూ లైన్లో? ఎందుకు క్యూ లైన్ జరగడం లేదు? అంటే కనీసం ఇట్లా సేమియా అన్న వేసినా అంత ఇబ్బంది లేకోకుండా పోయింది. ఎండ ఎక్కువగా ఉంది కదా, సర్వర్ కానీ సరిగా వర్క్ చేయడం లేదంట. అదొక్కటి కొద్దిగా సమస్య. ఇంకోటి ఏమైనా తెప్పిస్తే అందరూ వీలుగా ఉంటారు, ఏమన్నా సర్వర్ చేసేకైతే. ఇప్పటి వరకు అనంతపురం జిల్లాలో 56%, సత్యసాయి జిల్లాలో 57% మేర పోలింగ్ శాతం పూర్తయింది. మనం చూడొచ్చు, మహిళలు దాదాపు 200 మీటర్ల మేర ఈ క్యూ లైన్లో నిల్చున్నారు. ఎండలో ఉండి దాదాపు 3 నుంచి 4 గంటలు, అంటే 1 గంటకు వచ్చిన వాళ్ళు ఇప్పుడు సమయం 4:30 అవుతూ ఉంది. ఈ 4:30 వరకు వీళ్ళు ఇలాగే ఎండలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఓ పక్క యంత్రాలు పనిచేయడం లేదని చెప్తున్నారు. చాలామంది భోజనం కూడా చేయలేదు. ఓటర్లను అడిగి తీసుకుందాం. చెప్పండి, ఎన్ని గంటలకు వచ్చారు, ఏమేమి? మాకన్నా 10 నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. చూడు, పని చేయలే. ఇట్లా ఎవరిని అడిగినా కూడా, ఈ క్యూ లైన్లో ఎవరిని అడిగినా కూడా పొద్దున 10:30-11కు వచ్చామని చెప్తున్నారు. ఇప్పటిదాకా అంటే ఈ క్యూ లైన్ చూస్తే మనం దాదాపు 200 మీటర్లు పైగా క్యూ లైన్ ఉంది. 2 వైపులా, అంటే ఒకవైపు ఇటు మెయిన్ రోడ్లో ఉంది, ఏదైతే పోరాట కాలనీలో ఉన్నామో తాడిపత్రి పోరాట కాలనీలో మెయిన్ రోడ్లో ఒక క్యూ లైన్ ఉంది 200 మీటర్లు. అదేవిధంగా కాలనీలోకి కూడా అది కూడా 200 మీటర్లు పైగా క్యూ లైన్ మనం చూడొచ్చు. అంటే ఈవీఎంలు సరిగా పనిచేయకపోవడం వల్లనే ఈ క్యూ లైన్ ఇంతగా భారీగా పెరిగిపోయిందని ఓటర్లు, అంటే ఓటు వేయడం త్వరగా అయిపోవడం లేదని కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకొని అదనంగా ఇంకొక బూత్ అయినా ఏర్పాటు చేసి ఈవీఎం యంత్రాలు సాంకేతికంగా ఇబ్బంది రాకుండా చూడాలని చెప్పి ఓటర్లు కోరుతున్నారు. కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్, అనంతపురం నుంచి. ఓటు స్టూడియో.